అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది. గర్వ హృదయాలందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారు శిక్ష నొందెదరని వాక్యం సెలవిస్తుంది. మరి దినాల్లో ప్రతి ఒక్కరిలో గర్వం గదులు కట్టుకుని మరి నివసిస్తుంది. గర్విష్ఠులు దేవుడు శిక్షిస్తాడని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల దానియేలు గ్రంథంలో మనం ఒకసారి చూసినట్టయితే బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు మహాగర్విష్ఠి. ఆ రాజుని దేవుడు అడవి మృగముల వలె పశువుల వలె మరి గడ్డి తినిపించాడు తన గర్వాన్ని బట్టి. గర్వం మంచిది కాదు. గర్వానికి నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. గర్వం అపవాది యొక్క లక్షణం. ఒకరోజు అపవాది దేవునితో సమానంగా పోల్చుకుంటూ మరి దేవుని కంటే నేను ఎందులో తక్కువని గర్వించాడు. అయితే దేవుడు హృదయాంతరంగం ఎరిగిన దేవుడు కాదండి. ఆయన ఆ యొక్క అపవాదిని ఉన్నత స్థలముల నుండి పాతాళమునకు పడదోశాడు. ఈరోజు మరి మనం అందరం ఆలోచించాలి. గర్వం మన గౌరవాన్ని పాడు చేసి పడవేస్తుంది. మనం ఈ లోకాన్ని బట్టి కానీ ఈ లోకంలో ఉన్న సంపదను బట్టి కానీ గర్వించకూడదు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక సంపద శాశ్వతం కాదు. అందుకే గర్వాన్ని విడిచి దేవుని దృష్టిలో గౌరవంగా జీవిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.